అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ఒక 3 గంటలు ఆ పేషెంట్ బాడీని వాళ్ళకి చూపించకుండా ఆ తండ్రి ఇంకా తట్టుకోలేక లోపలికి వెళ్తే ఆ తండ్రికి కనిపించింది ఒక అర్ధ నగ్నంగా ఆయన కూతురి ఆ బాడీ మొత్తం కంట నుంచి రక్తం అండి. ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడు కళ్ళజోడిని ముక్కలు చేశారు. ముక్కని అంత లోపలే వెంటనే అటాప్సీకి తీసుకెళ్లిపోయారు బాడీని. తర్వాత వాళ్ళకి రీజనింగ్ ఇవ్వలేదు. తర్వాత ఇలా జరిగింది ఎందుకని ప్రశ్నించిన అక్కడ వేరే డాక్టర్స్ని కానీ లేకపోతే వేరే కన్సల్టెంట్స్ని కానీ ఎవరినైనా సరే 3,000 మంది మాబ్ వచ్చి అటాక్ చేశారు. మీ వర్క్ మానేసి ఎందుకని ఇంతలా ధర్నా చేస్తారు అండి? మీకు నేను చెప్తుంది ఏంటంటే చాలా మందికి పబ్లిక్ కి ఇక్కడ హాస్పిటల్ వచ్చే సగం మందికి మేము ఎందుకు సమ్మె చేస్తున్నాం, మేము ఎందుకు ర్యాలీ చేస్తున్నాం తెలియట్లేదు. కొంతమంది అయితేనేమో శాలరీ కోసం చేస్తున్నాం, కొంతమంది అయితే వర్కింగ్ అవర్స్ కోసం చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ వాళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటంటే కలకత్తాలో ఆగస్టు 8వ తారీఖున ఒక డ్యూటీ చేస్తున్న డాక్టర్ మీద దారుణంగా అది ఆవిడకి డ్యూటీ చేసిన తర్వాత ఒక్క ప్రాపర్ గది లేదు. గది లేకుండా ఆవిడ ఒక్క 2 గంటలు పడుకుని ఇంకో డ్యూటీ డాక్టర్ కి తన ఇచ్చి పడుకోవడానికి ఇంకో గదికి వెళ్తే అక్కడ 4-5 మంది వచ్చి అవన్నీ హీనంగా అసలు చెప్తాకి దారుణంగా మానభంగం చేసి లైంగిక దాడి చేసి ఆవిడ్ని వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ఒక 3 గంటలు ఆ పేషెంట్ బాడీని వాళ్ళకి చూపించకుండా ఆ తండ్రి ఇంకా తట్టుకోలేక లోపలికి వెళ్తే ఆ తండ్రికి కనిపించింది ఒక అర్ధ నగ్నంగా ఆయన కూతురి ఆ బాడీ మొత్తం కంట నుంచి రక్తం అండి. ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడు కళ్ళజోడిని ముక్కలు చేశారు. ముక్క నుంచి రక్తం, పెదాలంతా మొత్తం అంతా చేసి ఈ మెడ మొత్తం ఇలా నొక్కేసి మొత్తం బాడీ అంతా మొత్తం చెస్ట్ అంతా మొత్తం మొత్తం వాళ్ళు బైట్ మార్క్స్ గట్ట ఉండి వెజైనా నుంచి రక్తం వచ్చి అంత వాళ్ళు వచ్చేసరికి ఒక కాలు ఒక సైడు ఇంకో సైడు ఉందండి. అలా చూసిన వాళ్ళు సూసైడ్ అని చెప్తే అంటే చదువుకునే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదండి అది సూసైడ్ కాదు అని చెప్పి. ఆ సూసైడ్ అని చెప్తే వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు ఒకే సిబిఐకి ఇన్వెస్టిగేషన్ ఇస్తే ఆ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి ఒక్క రోజు ముందు ఒక 3,000 మంది దుండగులు ఆ హాస్పిటల్కి వచ్చి ఆ రూమ్ ని మొత్తం ధ్వంసం చేసి ఎక్కడైతే దారుణం జరిగిందో ఆ రూమ్ ని మొత్తం ధ్వంసం చేసి ఏ విధమైన సాక్ష్యం లేకుండా చేశారండి. ఇంకా మేము ఎలా ప్రొటెస్ట్ చేయాలండి? దేన్ని ప్రొటెస్ట్ చేయాలని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ప్రొటెస్ట్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తామండి? ఇప్పుడు వాళ్ళు అలాగే వదిలేస్తే ఇంకా వాళ్ళకి ధైర్యం వచ్చి అప్పుడు ఆ అమ్మాయి తప్పే ఉందండి చెప్పండి మీరే. డ్యూటీ చేసింది అంతే కదా. డ్యూటీ డాక్టర్ మాకి ఇంకా అక్కడే రక్షణ లేకపోతే ఇంక మేము ఎక్కడ రక్షణ తీసుకోవాలండి? నేను చెప్తుంది పబ్లిక్ ఒకటి, మీరు మా కోసం రోజు రోడ్డు మీద ర్యాలీలు చేయడం కానీ మనీ కానీ ఏమొద్దు మాకేంటంటే మీరు చుట్టుపక్కల చెప్పండి ఇలా జరిగింది కలకత్తాలో, ఇలా ఒక డాక్టర్ని డ్యూటీ చేసే డాక్టర్ని ఇలా చంపేశారు దారుణంగా అని ఒక స్టేటస్ మీరు మనం పుట్టినరోజు అప్పుడు పండుగలప్పుడు అందరికి స్టేటస్లు పెడతాం కదండి. ఆ ఒక్క స్టేటస్ పెడితే పబ్లిక్ అవేర్నెస్ వస్తే కొంచెం పొలిటీషియన్స్ కానీ ఎవరన్నా కొంచెం దీని గురించి తెలుస్తుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో చాలా మంది వరకు అంటే అక్కడెక్కడో కొలగొత్తలే కదా జరిగింది, సో ఇక్కడ ఎందుకు ధర్నాలు చేస్తున్నారు ఎలా అని చెప్పేసి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం అండి? ఎక్కడో జరిగిందని వదిలేస్తే రేపు పొద్దున్న ఇక్కడ జరగదని గ్యారంటీ ఏంటండి? ఇప్పుడు అక్కడెక్కడో జరిగిందని అక్కడ కూడా ఇక్కడ నేను ఇప్పుడు చూస్తున్నా కదండి. ఇప్పుడు 50 మందికి నేను ఇప్పుడు వెళ్ళి పాంప్లెట్లు పంచిపెట్టినప్పుడు 50 మందికి అసలు తెలియదు. వీళ్ళు ఏం తెలుసు కానీ ఎవరన్నా ఎక్కడో భూకంపం జరిగినప్పుడు రకరకాల స్టేటస్లు పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఇంత దారుణంగా హత్య చేసి మానభంగం చేస్తే ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పుడు జరుగుద్దండి? ఎప్పుడో నిర్భయ వచ్చింది, ఆ నిర్భయ కేసుకి ఒక 7 years అలా పట్టింది. ఇప్పుడు దీనికి కూడా అట్లా పడితే ఇంకా ఈ దేశం అంతా ఇంకా అలాగే అవుతుందండి నేను చెప్తున్నాను. సో ఏమైనా ఒక సిపిఏ యాక్ట్ అనేది కావాలండి మాకు. మేము మీకు సేవ చేస్తానంటే మేము మా ఫాదర్ కానీ మా మదర్ కానీ కష్టపడి చదివించి నేను మా పేరెంట్స్ నుంచి దూరంగా వచ్చి మీకు చేసి
కనీసం నేను ఒక్కటే కోరుకుంటున్నానండి, ఒక రక్షణ ఉండాలి కదండి ఎవరికన్నా. ఇప్పుడు మీరే ఎవరన్నా చదివించారు, హాస్టల్కి పంపారు, ఆ కూతురికి రక్షణ లేదంటే అక్కడ పేరెంట్స్ ఎంత బాధపడతారండి. మా అమ్మ నాన్న నాకు ఇప్పుడు 5 సార్లు 4 సార్లు ఫోన్ చేస్తున్నారండి, ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అని. మేము కోరుకునేది ఉంటే అండి, మినిమం ఒక రక్షణ కూడా కల్పించలేరా మీరు? మేము ఇంత సేవ చేస్తున్నాం. మేము కోవిడ్ అప్పుడు అందరూ ఇంట్లో కూర్చుంటే మేమే కదండి వచ్చి అవన్నీ వేసుకుని చేసింది. వాళ్ళకి ఒక్క రక్షణ కల్పించలేరా? ఇంకా అదొక్కటే అడుగుతున్నామండి, రక్షణ. సిపిఐ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఒకటి ఉండాలండి మాకు. మీ వర్క్ మానేసి ఇందులో ధర్నా చేయడానికి వాట్ ఇస్ ద రీజన్? సో మీకు ఇంతకు ముందే నువ్వు న్యూస్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ న్యూస్ అనేది ఇప్పటికీ చాలా అవేర్నెస్ వచ్చి ఉండిద్ది. ఆర్జీకర్ కాలేజ్ కలకత్తాలో ఉంది. అక్కడ ఒక చెస్ట్ ఫిజిషియన్ సెకండ్ ఇయర్ పీజీని దారుణంగా రేప్ చేసి చంపబడింది. ఆవిడ చంపిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి 3 అవర్స్ వరకు బాడీ ఇవ్వలేదు. ఫస్ట్ సూసైడ్ అని చెప్పారు. తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చాక 3 గంటల పాటు వాళ్ళని వెయిట్ చేయించారు. ఏ పేరెంట్స్ అండి 3 గంటల దాకా వెయిట్ చేయిస్తారు అలాగా? తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసాక ఇలా ఎందుకు జరిగింది అని అడిగేంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళ పేరెంట్స్కి. అంత లోపలే వెంటనే అటాప్సీకి తీసుకెళ్ళిపోయారు బాడీని. తర్వాత వాళ్ళకి రీజనింగ్ ఇవ్వలేదు. తర్వాత ఇలా జరిగింది ఎందుకని ప్రశ్నించిన అక్కడ వేరే డాక్టర్స్ని కానీ లేకపోతే వేరే కన్సల్టెంట్స్ని కానీ ఎవరినైనా సరే 3,000 మంది మాబ్ వచ్చి అటాక్ చేశారు. ఇంత జరుగుతుంటే ఒక స్టేట్లో అక్కడ ఒక చీఫ్ మినిస్టర్ కానీ అక్కడ ఒక గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ ఎవరు ఆపలేకపోయారు దాన్ని. ఎందుకు ఆపలేకపోయారు అది ఎవరికి తెలియదు. సో ఇంత ఫ్రీడమ్ ఎవరిచ్చారు వాళ్ళకి ఇలా చేయడానికి, అది కూడా డ్యూటీలో ఉన్న డాక్టర్స్ మీద. సో దీన్ని మా డాక్టర్స్ ఫ్రెటర్నిటీ, మెడికల్ ఫ్రెటర్నిటీ ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తున్నాము. మనం సోషల్ మీడియాలో చూసాం, సో అక్కడెక్కడో కోల్కతాలో జరిగితే సో మనకేంటని చెప్పి చాలా మంది అంటారు. దాని గురించి మీ స్పందన? అక్కడెక్కడో కోల్కతాలో జరిగింది నిజమే అండి. సరే వాళ్ళ వరకు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, మరి రియాక్ట్ అయ్యారా? లేదు. వాళ్ళ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వట్లేదు. మరి పక్క స్టేట్స్లో ఆపేశారు, రియాక్ట్ అయ్యారా? అవ్వలేదు. మరి అప్పుడు ఏం చేయాలి? జనాలందరూ ఒకటే కదండి, మనుషులు ఎవరైనా ఒకటే. ఎవరికైనా అన్యాయం జరిగితే జనాలందరూ కలిసి రావాలి, అదే కదా హ్యూమానిటీ. సో మ్యామ్ మీరు ఇది అందరు కలిసి రావాలి హ్యూమానిటీ అని. సో అదే ఒక డాక్టర్కి కాకుండా ఒక పూర్ గర్ల్ కానీ లేకుంటే మనం చాలా మంది చూస్తున్నాం, అలాంటివి చాలా జరిగింది కదా. సో అలాంటి వాళ్ళకి ఒకరికి జరిగినట్టయితే ఇలాగే మీరు ధర్నా చేసేవాళ్ళు? సరే అండి, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఇలానే ధర్నా చేశారని అడుగుతున్నారు. ఎవ్రీ మినిట్ ఎవ్రీ 16 సెకండ్స్ సెకండ్స్కి కౌంట్ చేసుకోండి. ప్రతి ఒక్క అమ్మాయికి ఏదో ఒక అమ్మాయి ఎక్కడో చోట రేప్ అవుతానే ఉంది. చుట్టుపక్కల కామన్ పీపుల్ ఉన్నారు కదా, ఏ రోజైనా రియాక్ట్ అయ్యారా? ఏ రోజైనా రోడ్ల మీద ప్రొటెస్ట్ చేశారా? మేము ఇవాళ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నాం? మేము కూడా కామన్ పీపులే. కానీ ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ని రేప్ చేశాక కామన్ పీపుల్ వచ్చి ప్రొటెస్ట్ చేయమని చెప్పండి, మేము డ్యూటీస్కి వెళ్తాము, కండక్ట్ చేసుకుంటాం మా డ్యూటీస్. మేము ఎవరు రావట్లేదు కదా, కనీసం మేము కూడా రాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎట్లాగో మీ ప్లేస్లో జరిగేదానికి మీరు సపోర్ట్ చేయరు, ఉమెన్ని బ్లేమ్ చేస్తారు, ఎందుకు రేప్ అయ్యావు, ఎందుకు ఆ టైంకి వెళ్ళావు, ఏం బట్టలు వేసుకున్నావు అనేసి. మేము అలాంటి క్వశ్చన్స్ ఏమీ చేయమండి. అర్థమవుతుందా? ఆన్ డ్యూటీ డాక్టర్ని చంపేశారు అని అంటే ఎంత ధైర్యం అండి? జరగాలి